కొద్ది రోజులుగా కూల్గా ఉన్న ఒంగోలు పాలిటిక్స్ మళ్ళీ హీట్ను పెంచుతున్నాయి. వైసీపీ నుంచి 20 మంది కార్పొరేటర్స్ జనసేనలో జాయిన్ కావడంతో ఇప్పుడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ ముఖచిత్రం మొత్తం కూడా మారిపోబోతుంది. ఇటీవల ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్లో టీడీపీ పట్టు పెంచుకుని మేయర్ని పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు ఆ మేయర్ పీఠాన్ని జనసేన ఖాతాలో వేయడానికి మాజీ మంత్రి బాలినేని పావులు కదుపుతున్నారట. ఆ క్రమంలోనే కార్పొరేషన్ పాలిటిక్స్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వర్సెస్ జనసేన నేత బాలినేని అన్నట్లుగా తయారై ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం వైఎస్ కుటుంబ అండదండలతో ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కేబినెట్లో ఒకసారి, తరువాత జగన్ కేబినెట్లోనూ మంత్రిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో బంధుత్వమున్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవ్వటం వైసీపీకి పెద్ద షాకే అని చెప్పాలి. ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ గుర్తింపుతో పాటు ఓ వర్గం మెయింటైన్ చేసే సత్తా బాలినేనికి ఉంది. మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. ఎన్నికల తర్వాత కొద్ది రోజులకు బాలినేని జనసేన గూటికి చేరారు. బాలినేని జనసేన గూటికి చేరాక వైసీపీకి బిగ్ షాక్ తగిలే విధంగా ఏకంగా డిప్యూటీ మేయర్ సహా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు. కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ చేరికలతో ఒంగోలులో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై బాలినేని ఫోకస్ పెట్టినట్లు సిగ్నల్ ఇచ్చారు. ఆ క్రమంలోనే వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన వైపు ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతంపై దృష్టి సారించిన బాలినేని ఆ ఆపరేషన్ కు ఒంగోలు నుంచే శ్రీకారం చుట్టారు. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ తరువాత ఇండిపెండెంట్లుగా గెలిచి ఇద్దరు వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ బలం 43కు చేరింది. అప్పట్లో వైసీపీ తరపున మేయర్గా గంగాడ సుజాతను ఎన్నుకున్నారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత అధికారం వైసీపీ నుంచి టీడీపీ కూటమి చేతిలోకి రావడంతో ఒంగోలు మేయర్ సుజాత సహా 19 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వారంతా అప్పట్లో టీడీపీ కండువా కప్పుకున్నారు. మిగిలిన వైసీపీ కార్పొరేటర్లలో తాజాగా డిప్యూటీ మేయర్ మాధవ్ సహా 20 మంది కార్పొరేటర్లు జనసేన గూటికి చేరారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి 4 కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీకి 6, జనసేనకు 1 కార్పొరేటర్ ఉండేవారు. పార్టీ మార్పుల తరువాత టీడీపీకి ఉన్న కార్పొరేటర్ల బలం 25కు చేరింది. అలాగే జనసేన బలం 21కి పెరిగింది. వైసీపీకి 4 సభ్యులు మిగిలారు. దాంతో ఒంగోలు కార్పొరేషన్పై టీడీపీ కూటమి పట్టు సాధించింది. బాలినేని ఒంగోలులో అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ చేశారట. బాలినేని జనసేనలో జాయిన్ అయి కొద్ది రోజులు కామ్గా ఉండి ఏకంగా 20 మంది కార్పొరేటర్లను జనసేనలో జాయిన్ చేయించి కలకలం రేపారు. తాజాగా బాలినేని ఒంగోలు కార్పొరేషన్ జనసేన ఖాతాలో వేయటానికి మాస్టర్ స్కెచ్ గీస్తున్నారట. కార్పొరేషన్లో జనసేన బలం 21, టీడీపీ బలం 25. అంటే 2 పార్టీల మధ్య తేడా కేవలం 4 మాత్రమే. జనసేన, టీడీపీ కూటమి పార్టీలు అయినప్పటికీ ఒంగోలులో మాత్రం ఆ మిత్రబంధం కనిపించదు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాస్ల మధ్య ఒంగోలులో ముందు నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. 2012 నుంచి వారిద్దరూ ఒంగోలులో రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో తలపడుతున్నారు. వారిద్దరూ ఒంగోలు బరిలో 4 సార్లు తలపడితే చెరో 2 సార్లు విజయాలు సాధించారు. ఆ క్రమంలో బాలినేని దామచర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో బాలినేని సైలెంట్ గా ఒంగోలు కార్పొరేషన్ కైవసం చేసుకోవటానికి ప్లాన్ రెడీ చేశారట. టీడీపీలో ఉన్న కార్పొరేటర్లకు జనసేన కండువా కప్పించి ఒంగోలు మేయర్ గంగడ సుజాతను మేయర్ స్థానం నుంచి దింపాలని బాలినేని భావిస్తున్నారట. దాంతో ఒంగోలులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒంగోలు కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నామని టీడీపీ సంబరాలు చేసుకుని ఖుషీగా ఉన్న తరుణంలో బాలినేని
ఎమ్మెల్యే దామచర్లకు షాక్ ఇవ్వబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీలో మిగిలిన 4 కార్పొరేటర్లను బాలినేని వర్గం జనసేనలో చేర్చుకున్న టీడీపీలో చేరిన కొంతమంది కార్పొరేటర్లకు బాలినేని గాలం వేసిన ఒంగోలు కార్పొరేషన్ జనసేన ఖాతాలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి జనసేనకు మొదటి మేయర్ని ఒంగోలు నుంచి ఇవ్వాలని బాలినేని పట్టుదలతో ఉన్నారట. చూడాలి ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో. For more videos like this, subscribe Big TV channel.